హలో ఎవ్రీబాడీ. టుడే టాపిక్ ఏంటంటే ఫైర్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ఎక్కడ పని చేయాలన్నా మనకి సేఫ్టీ అనేది ముఖ్యం అన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరిగినా కూడా ఫైర్ అనేది మన ఇంట్లో జరిగినా మన కంపెనీలో జరిగినా ఫైర్ అనేది ఏ ఫైరు ఏంటి అనేది ఆలోచించాలి ఫస్ట్. అలాగే ఫైర్ అనేది ఎలాగా అవుతుంది అనేసి ఫైర్ ఫస్ట్ 3 రకాలుగా అవుతుంది. ఒకటి ఆక్సిజన్ వల్ల, 2 ఫ్యూల్ వల్ల, 3 హీట్ వల్ల. ఈ మూడిట్ల వల్ల అనేది ఫైర్ అనేది పుడుతుంది. అలాగే ఈ ఫైర్ని 4 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి అనే 4 రకాలుగా డివైడ్ చేయడం జరిగిందన్నమాట. క్లాస్ ఏలోకి వచ్చేటప్పటికి మనకి వుడ్డు, పేపరు, క్లాత్స్ ఇలాంటివన్నీ కూడా క్లాస్ ఏలోకి వస్తాయి అన్నమాట. క్లాస్ బిలోకి వచ్చేటప్పటికి ఏటవుద్దంటే ఫ్యూల్ లిక్విడ్స్ అనమాట. పెట్రోల్ అయితే కానీ, ఆయిల్ అయితే కానీ ఇలాంటివన్నీ కూడా క్లాస్ బిలోకి వస్తుంది. క్లాస్ సిలోకి వచ్చేటప్పటికి లిక్విడ్ ఫ్యూల్ గ్యాస్ అన్నమాట. అండ్ గ్యాస్, ఇలాంటి గ్యాస్లు ఉంటాయి కదా, మన ఇంట్లో వాడిన గ్యాస్ అయితే కానీ వగేర వగేర గ్యాస్ ఉంటాయి. ఆ గ్యాస్ అన్నీ కూడా క్లాస్ సిలోకి వస్తాయి అన్నమాట. క్లాస్ డిలోకి వచ్చేటప్పటికి మెటల్స్, మన నార్మల్ మెటల్స్ అయితే కానీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అయితే కానీ ఇవన్నీ కూడా క్లాస్ డీలోకి వస్తాయి అన్నమాట. ముఖ్యంగా మన ఇవి తెలిసే కదా, క్లాస్ ఏ, క్లాస్ సి, క్లాస్ డి. వీటిని ఏ విధంగా మనం యూజ్ చేసి ఫైర్ని అనేది ఆపాలనేది చూద్దాము. ఫస్ట్ క్లాస్ ఏలోకి వచ్చేటప్పటికి మనం వాటర్ ఉపయోగించి క్లాత్ అయితే కానీ, పేపర్స్ అయితే కానీ ఇవన్నీ మనం వాటర్ వేస్తే ఆటోమేటిక్గా ఫైర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. అదే క్లాస్ బిలోకి వచ్చేటప్పటికి ఫ్యూల్ అనమాట. ఫ్యూల్లోకి ఏంటి కావాలి, ఫ్యూల్ వాటర్ వేస్తే ఒకటే సరిపోదు. కొన్నిసార్లు ఫామ్ అయితే కానీ CO2 కార్బన్ డైఆక్సైడ్ వంటి గ్యాస్ ఉపయోగించి వాటిని కంట్రోల్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. క్లాస్ డీలోకి వచ్చేటప్పటికి కార్బన్ డైఆక్సైడ్ డ్రై పౌడర్ ఉంటుంది, అది మాత్రమే యూజ్ చేయాలి. లేదంటే దానికంటే స్పెషల్గా ఉండే కొన్ని లిక్విడ్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి గ్యాస్కి దానికి సంబంధించిన సపరేట్గా గ్యాస్ ఉంటాయి. ఆ స్పెషల్ గ్యాస్లు ఉపయోగించి క్లాస్ సి యొక్క ఫైర్ని ఆపాలన్నమాట. డీలోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఇగ్నోర్ చేయాలి వాటర్ని. ఎందుకంటే ఈ మెటల్స్లోకి వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి టైంలోనే వాటర్ వేసామనుకోండి, దానివల్ల ఇంకేంటంటే ఫైర్ ఎక్కువ అవడంతో పాటు వాటి వల్ల మనకి షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలి, కార్బన్ డై పౌడర్ ఆర్ లేదా CTC వంటివి వాడి మనం ఫైర్ని కంట్రోల్ చేయాలన్నమాట. ఈ విధంగా మన ఫైర్ని కంట్రోల్ చేయడం, ఫైర్ ఎలాగా డెవలప్ అవుతుంది అనేది విషయం తెలుసుకున్నాం కదా. రేపటి నుంచి ప్రతిరోజు మన ఎలక్ట్రికల్ యొక్క బేసిక్స్ అనేవి తెలుసుకుందాం. ఈరోజు ఫైర్ గురించి మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి గంట సింబల్ మీద క్లిక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి ఫైర్ అంటే ఏంటనేది తెలియట్లేదు, దాంట్లో ఉండే క్లాసిఫికేషన్ అంటే ఏంటో తెలియలేదు. ముఖ్యంగా మనం ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఫైర్ సేఫ్టీ అనేది కంపల్సరీగా మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కనుక ఇక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అంటే ఏంటి, మనకి అందులో ముఖ్యమైన టాపిక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. ఈరోజు టాపిక్ ఫైర్ మీ అందరూ బాగా నేర్చుకున్నారనేసి మేము భావిస్తున్నాను. మీరు కానీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫైర్ గురించి కింద కామెంట్లో పెట్టండి. మీ కామెంట్కి నేను స్పందిస్తాను. మీ డౌట్లు నేను క్లియర్ చేస్తాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.